హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు దూది లాంటి మెత్తటి ఇడ్లీలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయంటే డజన్ ఇడ్లీలైనా లాగించేయచ్చు. దీనికోసం అయితే నేను ఇడ్లీ బియ్యం తీసుకున్నాను. 4 కప్పుల ఇడ్లీ బియ్యం, 1/4 కప్పు సగ్గు బియ్యం, 1 స్పూను మెంతులు వేసి బాగా కడిగేసి 8 గంటలు నానబెట్టండి. ఇప్పుడు మినప్పప్పు 1 కప్పు తీసుకోండి. కడిగి 2 గంటలు నానబెట్టండి. ఫస్ట్ అయితే మనం మినప్పప్పు ఇలా బాగా సాఫ్ట్‌గా, ఫ్లఫీగా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత బియ్యం వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని ఇలా కొంచెం బరకగా మనం వేసుకోవాలి. ఇప్పుడు మినప్పిండి, బియ్యం పిండి 2 కలిపేయండి. చేత్తో బాగా మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. మనం ఇవి సపరేట్‌గా వేసుకుంటేనే ఆ ఇడ్లీలు అంత సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. దీన్ని మనం ఒక 6 గంటలు అలా వదిలేస్తే చూడండి ఎలా పొంగిందో పిండి. పిండి చూడగానే మనకు అర్థమైపోతుంది ఇడ్లీలు ఎలా వస్తాయో. అద్భుతమైన దూది లాంటి ఇడ్లీలు చాలా చాలా బాగా వస్తాయి. తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి.